guys, welcome back to my YouTube channel Vihari Sai Kripa. So గృహలక్ష్మి సీరియల్లో వేసుకున్న అవుట్ఫిట్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉందో, ఏ అవుట్ఫిట్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ అన్నమాట. సో స్క్రీన్ పైన మాత్రం చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కొంచెం యావరేజ్గా ఉంటుంది, బట్ స్క్రీన్ పైన వైట్ కలర్ చాలా నీట్గా క్లాస్గా కనిపిస్తుంది. సో అందుకే వేసుకున్నాను. నా సెకండ్ అవుట్ఫిట్ ఇది ఏ సీన్లో వేసుకున్నాను. ఇన్ కేస్ మీరు గృహలక్ష్మి సీరియల్ చూసే వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను ఏ సార్నో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ కాస్ట్యూమ్ వేసుకుని వచ్చేస్తాను. అవుట్ఫిట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్లో తీసుకున్న అవుట్ఫిట్స్ ఏముంటాయి. సో ఏ అవుట్ఫిట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? అవి అన్నీ అరౌండ్ 2000 లోపలనే ఉంటాయి. మనం సీరియల్కి అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి. సో అదన్నమాట. ఫోల్డ్ చేస్తే మనకి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇవంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా కనిపించాలంటే ఈ కాలర్ ఉంటుంది కదా, ఈ కాలర్ని కొంచెం చేసేస్తే సో గెట్ ఏ కంప్లీట్ డిఫరెంట్ లుక్. స్టార్టింగ్ నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. సో మనం దీన్ని డిఫరెంట్గా సో ఎలా చేయాలి, ఒక అవుట్ఫిట్ తీసుకున్నప్పుడు ఎలా చేయాలని మీరు కొనేటప్పుడే ఆలోచించుకోవాలి. సో అప్పుడు మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంతే, సింపుల్. ఇందాక వేసుకున్నప్పుడు ఆఫీస్కి వెళ్తున్నట్టుంది చూసారా అవుట్ఫిట్, అఫీషియల్గా క్లాస్గా. ఇప్పుడు నార్మల్. సో అవుట్ఫిట్ వేసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నట్టు. ఇంతకుముందు పర్టికులర్గా ఆబ్వియస్లీ కాలర్ ఉంది, ఫుల్ స్లీవ్స్ ఉంటే ఆబ్వియస్లీ ఆఫీస్ లుక్ వస్తుంది. సో నేను సీరియల్లో ఇలా వేసుకున్నాను అనమాట. ఎలా ఉంది, బాగుందా? ఇది లాస్ట్ అవుట్ఫిట్ అనమాట. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదన్నమాట ఈరోజు నేను చేయాలి అనుకున్న వీడియో. సో మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాం. డ్రెస్సెస్ రిపీట్ చేస్తారా అంటే ఆబ్వియస్లీ నేను డబ్బులు పెట్టి నేను కష్టపడి కొనుక్కున్న మనీతో నేను కొనుక్కుంటాను కాబట్టి నేను డ్రెస్సెస్ రిపీట్ చేస్తాను. కాకపోతే క్రాప్ టాప్స్ కానీ ఇంకా ఎక్కువగా యూజ్ చేసేవి ఏదైనా ఉంటే దాన్ని డిఫరెంట్ వేస్లో ఎలా చేయాలి అని చెప్పి స్టైల్ చేసుకుంటాను అంతే. సో ఇప్పుడు సార్ ఒకసారి వేసుకున్న డ్రెస్ని ఇంకొక డిఫరెంట్ వేలో వేసుకున్నాం అనుకోండి, మన మనీ పెట్టి కష్టపడి మనం కొనుక్కుంటాం కాబట్టి మనకి నచ్చింది ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకోవచ్చు, నా ఒపీనియన్. సో మీ దగ్గరికి నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి ఈ డ్రెస్ ఆల్రెడీ వేసుకున్నావు కదా అంటే, అవును ఇది నా డ్రెస్, నా మనీతో కొనుక్కున్నాను కదా, సో నేను ఎన్నిసార్లైనా వేసుకుంటాను అని చెప్పి హ్యాపీగా చెప్పండి అంతే. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని చెప్పి మీరు డ్రెస్సెస్ పక్కన పెట్టడానికి లేదు. నేను కొన్ని సీరియల్స్లో వాంటెడ్గా నన్ను ఈ డ్రెస్ ఆల్రెడీ రిపీట్ చేసావు కదా అని అడిగినందుకు ఆల్రెడీ వెబ్ సిరీస్లో వేసుకున్న డ్రెస్ మళ్ళీ నేను సీరియల్లో వేసుకొని సీరియల్ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత నా ఫ్రెండ్కి పంపించా. సో చూసావా, నేను ఒక శారీస్ తీసుకెళ్ళాను, కాకపోతే సీరియల్ వాళ్ళు ఇదే సెలెక్ట్ చేశారు, ఇదే బాగుందని సెలెక్ట్ చేశారు. సో ఒకసారి వేసుకుంది మళ్ళీ వేసుకోవద్దని కాదు, ఆ సిచ్యువేషన్కి కాస్ట్యూమ్ సెట్ అవుతుంది యాక్టింగ్లోనంటే మనం ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు. అంటే నేను యాజ్ యాక్టర్గా కాదు, నార్మల్ పర్సన్గా కూడా చెప్తున్నాను. సో మీరు ఒక ఇష్టపడి వేసుకున్నప్పుడు, సో ఏదైనా నచ్చిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో
సేమ్ కాస్ట్యూమ్స్ని డిఫరెంట్ వేస్గా స్టైల్ చేయడానికి చూడండి. ఎక్కువ క్రాప్ టాప్ తీసుకోండి. క్రాప్ టాప్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే క్రాప్ టాప్ పైన స్లీవ్లెస్ తీసుకున్నాం అనుకోండి, మీరు దాన్ని జాకెట్ లాగా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ డెలిన్ కైండ్ ఆఫ్ జాకెట్ వేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ క్లాత్ వేసుకోవచ్చు, స్టైలిష్గా వేరే ఏదైనా వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు మనం మ్యాక్సీ డ్రెస్సెస్ వేసుకోవచ్చు. ఫుల్ హ్యాండ్స్ వాటిపైన స్లీవ్లెస్ మ్యాక్సీ డ్రెస్సెస్ వేసుకోవచ్చు. సో క్రాప్ టాప్స్ని ఇంకా శారీస్ పైకి యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ లాగా అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. సింపుల్ ఈజీగా అయిపోతుంది, సారీ కట్టుకుంటే అయిపోతుంది. సో బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని అదంతా కాకుండా ఇన్ కేస్ మీరు మోడర్న్ శారీ కట్టుకోవాలి అనుకుంటే మాత్రం క్రాప్ టాప్స్ అయితే నేనైతే బెస్ట్ సజెషన్ లాగా చెప్తాను మీకు. సో అలా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఐటెం తీసుకునేప్పుడు దాన్ని 3-4 టైమ్స్గా యూజ్ చేయాలి అనే థాట్ మీ బ్రెయిన్లో ఉంటుంది అనుకుంటే మీరు అలా 3-4 టైమ్స్ యూజ్ చేసేలాగా తీసుకుంటే మీకు తర్వాత మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, తీసుకున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ 3-4 టైమ్స్ కూడా దాన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటేసారి ఒకే వేలో వేసుకోకుండా దాన్ని డిఫరెంట్ వేలో స్టైల్ చేసుకుంటే సరిపోతుంది. సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప.